जिले एसपी आदिलाबाद अखिल महाजन आईपीएस ने कहा कि अराइव अलाइव मुहिम के तहत डिफेंसिव ड्राइविंग और ट्रैफिक कवानीन की पाबंदी से सड़क हादसात कम किए जा सकते हैं। उन्होंने ऑटो मालिकान से माई टैक्सी इस सेफ प्रोग्राम में शामिल होने की अपील की, जिसके तहत 1 लाख रुपए का हादसाती बीमा फराहम किया जाता है। रोड सेफ्टी माह के मौके पर जिले पुलिस ने मकामी पुलिस हेडक्वार्टर में ऑटो, टैक्सी और लॉरी ड्राइवरों के लिए मुफ्त आंखों का तिब्बी कैंप मुनक्किद किया, जिसमें तकरीबन 300 ड्राइवरों ने शिरकत की। जिले एसपी ने कैंप का इफ्तिताह किया और जरूरतमंद ड्राइवरों को मुफ्त चश्मे फराहम करने की यकीन दहानी कराई। డ్రైవర్స్ కి బస్ డ్రైవర్స్ కి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మీ డ్రైవింగ్ ఐస్ వల్ల ఉంటుంది. ఐస్ కి ఏమైనా ఇంపాక్ట్ అయితే మరి డ్రైవింగ్ మీకు మొత్తం ఈ జీవితం అంటే దానిపైన నిర్భర్ ఉన్నాయంటే డ్రైవింగ్ పైన అది ఆగిపోతుంది. దీనిలో చాలా మంది డ్రైవర్స్ కి నైట్ తక్కువ కనిపిస్తుంది. బట్ వాళ్ళు ఏంటి అంటే నాకు మొత్తం కనిపిస్తుంది, నేను ఎందుకు పోవాలి, ఇక్కడ నేను డాక్టర్ దగ్గర ఎందుకు పోవాలి, నేను అది స్పెక్టకల్స్ ఎందుకు తీసుకోవాలి, అది గ్లాసెస్ ఎందుకు తీసుకోవాలి, నాకు అవసరం లేదు, వాళ్ళు అట్లే నడిపిస్తారు. లేకపోతే కొంచెం నంబర్ వచ్చింది కూడా పాతది ఉంటే కొత్తది మళ్ళీ నంబర్ పెరిగింది అంటే అప్పుడు కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేయరు. మేబీ అవగాహన లేదు, చైతన్యం లేదు, లేకపోతే వాళ్ళు వేరే రీజన్స్ వల్ల వాళ్ళు పోరు. సో దీనికి కూడా మనం అదేం ఆలోచించామంటే ఇది మీ అందరికీ హెల్త్ చెకప్ ఏర్పాటు చేస్తే, ఇట్లా ఐ చెకప్ ఏర్పాటు చేస్తే ఎవరైనా ఏమైనా నంబర్ వస్తే, కళ్ళు నంబర్ వస్తే ఆల్రెడీ ఇక్కడ కాకతీయ హాస్పిటల్ మీకు 50 ఇస్తారు. మిగిలిన కూడా ఏమైనా మిగిలైతే అది నేను వేరే వాళ్ళతో మాట్లాడి అందరికి నేను ఇప్పిస్తాను. అంటే అందరికి 50 కాకతీయ వాళ్ళు ఇస్తున్నారంటే మిగిలిన ఎంత 100, 150 ఇంకా ఎన్ని కావాలంటే అది నేను మీ నంబర్ తీసుకొని 1, 2, 3, 4 డేస్లో అది కూడా అన్ని ఏర్పాటు చేసి మీకు ఇక్కడే లోకల్ సిఐ నుంచి ఇప్పిస్తాను. ఎందుకంటే ఐ సైట్ మంచి ఉంటే మీరు యాక్సిడెంట్స్ జరగదు. ఎందుకంటే మీకు మొత్తం తెలుసు ఎక్కడ ఏం వస్తుంది, ఎక్కడ ఏం జరుగుతుంది. దీని తర్వాత ఈ ఆటో డ్రైవర్స్తో ఆల్రెడీ డిఎస్పీ గారు చాలా మంచి మాట అన్నారు. చాలా క్రైమ్స్ ఆటోలో వాడుకొని చాలా మంది జనాలు చేస్తున్నారు. లేకపోతే ఐచర్ బస్సెస్లో చాలా క్రైమ్స్ వాళ్ళు ఐచర్ బస్సెస్ వాడుతున్నారు. నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీ ఆటోస్, మీ ఐచర్ బస్సెస్, మీ లారీస్ క్రిమినల్స్కి ఇవ్వకండి. ఆల్రెడీ ఇప్పుడు కేఆర్కే కాలనీ నుంచి వాళ్ళు స్క్రాప్ షాప్ మెటీరియల్